హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే జుకినీ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. జుకినీ అంటే ఇక్కడ జర్మనీలో దొరుకుతుంది, ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు ఐడియా లేదు. బట్ మన బీరకాయ టేస్ట్ వస్తుంది అనమాట ఇది పచ్చడి చేస్తే. సేమ్ మన బీరకాయ పచ్చడిలా చేసుకుంటే బాగుంటుంది. బట్ దీనికి ఈ తొక్క తీయకూడదు, జస్ట్ ఈ ఎడ్జ్ కట్ చేసుకోవాలి, ఈ టిప్ కొంచెం కట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇది నేను కట్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను జుకినీ పీసెస్ కట్ చేస్తే ఇదిగోండి ఈ సైజ్ కట్ చేశాను, ఇలా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ పెట్టుకుంటున్నాను నేను. దీంట్లో నేను ఇంకా ఏం యూజ్ చేయాలంటే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/4 స్పూన్ మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఇంత ఒక చిన్న చింతపండు ఇంత ఉంది చూడండి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, దాన్ని నేను పీసెస్ కింద కట్ చేసుకున్నాను, ఒక ఎండుమిరపకాయ. ఇవి నేను తాలింపులోకి యూజ్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇది సైడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 to 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాక ఫస్ట్ జీలకర్ర వేయాలి. ఇది చూడండి ఇంత సరిపోతుంది జీలకర్ర. ఒక 2 స్పూన్స్ పచ్చెనపప్పు, ఒక 1 స్పూన్ మినప్పప్పు, ధనియాలు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు నేను ఇప్పుడు వేయట్లేదు, ఆవాలు తాలింపులో వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా, ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ చూపించాను కదా, పచ్చిమిరపకాయలు, దాన్ని జస్ట్ ఇలా ముక్కలు చేసి వేసేయండి ఇంతే. ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమీ పీసెస్ కింద కట్ చేయక్కర్లేదు. నేను తీసుకున్న 6 గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులో ఇలా ముక్కలు చేసి వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి, కొంచెం వేగినాయి. గ్రీన్ చిల్లీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నార్మల్గా అందరికీ తెలుస్తుంది, కానీ బిగినర్స్, కుకింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఇవి కొంచెం పేలుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. పీసెస్ అందుకే కట్ చేయాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న జుకినీ నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఏం కుక్ అయిపోక్కర్లేదు, జస్ట్ కొంచెం అలా. బీరకాయకి ఎలా మనకి వాటర్ వస్తుందో అలా దీనికి ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది. సో ఇది జస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. దీనికి కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దాము. ఒక 10 minutes అలా ఫ్రై అయితే సరిపోతుంది. 10 minutes ఇంకా అవ్వలేదు, బట్ మిడిల్లో ఇన్ బిట్వీన్ ఒకసారి చూద్దాము. చూసారా ఇలా ఉంది, చూసారా వాటర్ వస్తుంది. ఇది వాటర్, ఆయిల్ కాదు. సో ఇది కొంచెం ఇలా అవ్వాలి. ఇంకొక 5 minutes అయితే సరిపోతుంది. ఇది కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, మన బీరకాయలానే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకొక 5 minutes దీన్ని ఇలా పెట్టేసి ఉంచుదాము. చూసారా ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారేదాకా సైడ్ పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, చింతపండు వేసుకుని ఈ జుకినీ పీసెస్ కట్ చేసి కుక్ అయినవి, ఫ్రై చేసినవి చల్లారాక దీంట్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ పచ్చడికి ఎలా చేసుకుంటాం, మరి పేస్ట్ కాదు, కచ్చాపచ్చాగా చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడి పేస్ట్ చేసింది ఇందాక నేను అది వేపిన జుకినీ పేస్ట్ చేస్తే ఇలా వచ్చింది. మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఇలా అయ్యింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం చూడండి
కొంచెం ఆవాలు, ఒక 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు. ఇందాక ఎండుమిరపకాయ చూపించాను కదా, దాన్ని ఇలా బ్రేక్ చేసి పెట్టుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ, దాన్ని ఇక్కడ పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటాయి, సో దాన్ని నేను ఇలా కట్ చేసి పెట్టాను. సో ఇక్కడ తాలింపు ఒక చిన్న ప్యాన్లో నేను ఆయిల్ వేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇది కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ తాలింపు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ తాలింపు వేగుతున్నప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయ కూడా వేయాలి. వెల్లుల్లిపాయ ముందు వేసుకున్నా పర్లేదు, నేను మర్చిపోయాను ముందు వేయడం. మీకు కావాలంటే 2 వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఇండియాలో అయితే సన్నగా ఉంటాయి కాబట్టి అవి ఒక 4 అయినా వేసుకోండి, తాలింపు బాగా స్మెల్ వస్తుంది. ఇక్కడ మాకు కరివేపాకు ఉండదు, సో కరివేపాకు వేయట్లేదు. ఇప్పుడు మాకు దొరకట్లేదు కరివేపాకు. సో ఇది అది కొంచెం ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక అప్పుడు ఎండుమిరపకాయ వేస్తాను నేను. సో ఇది ఫ్రై అయింది. సో ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయ, తాలింపుని ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేయాలి. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి ఇలా వేసేయాలి. అంతే, ఇలా తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే జుకినీ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.